సూపర్ సిక్స్లో హామీలు ఎప్పుడు నెరవేరుస్తారు? అసలు ఫ్రీ బస్ ఏది? అలాగే ఏదైతే 18 ఏళ్ళు నిండిన మహిళలకు నెలకు 1500 రూపాయలు చొప్పున ఇస్తున్నారు కదా, అవేవి? ఎంతమంది పిల్లలుంటే వాళ్ళందరూ కూడా 15,000 రూపాయలు చొప్పున అమ్మకు వందన వేస్తా అన్నారు కదా, అవి ఏవి అని మహిళలు నిలదీశారండి. ఎలా అంటే ఏదైతే లోకేష్ గారు పశ్చిమ గోదావరి జిల్లా ఉండి నియోజకవర్గంలో సోమవారం పర్యటించినప్పుడు ఐటీ విద్యాశాఖల మంత్రి ఎవరైతే నారా లోకేష్ గారు ఉన్నారో ఆయన్ని మహిళలందరూ కలిసి నిలదీసి అడిగారు. ఏమనంటే ఏదైతే మీరు సూపర్ సిక్స్లో హామీలు ఇచ్చారో వాటి అమలు ఎప్పుడు చేస్తారు, ఎప్పుడు అమలు చేస్తారు అని ఒకరి తర్వాత ఒకళ్ళు లోకేష్ గారికి గ్యాప్ ఇవ్వకుండా ప్రశ్నలు వర్షం కురిపించారని చెప్పాలా. కాబట్టి ఏదైతే మీరు హామీలు ఇచ్చారో అవన్నీ ఎప్పుడు నెరవేరుస్తారు, ఉచిత బస్సు ఎక్కడా అనేది కనుక వాళ్ళు చాలా మటుకి అడగడం జరిగింది. ఒకసారి లోకేష్ గారిని ఏమడిగారు, లోకేష్ గారు దానికి సమాధానం ఏం చెప్పారు, ఆయన మాటలను ఒకసారి విన్న తర్వాత మనం మాట్లాడుకుందాం. ఫ్రీ బస్ అన్నారు కదా అని ఆడవాళ్ళు అంటున్నారు. ఆడవాళ్ళు అంటే అమలు చేస్తామమ్మా అని చెప్పేసి లోకేష్ గారు చెప్తారు. ఒకసారి విందాం. ఊళ్ళో పెన్షన్ పెంచామో లేదా? భారతదేశంలోనే ఏ రాష్ట్రంలో 4,000 రూపాయలు పెన్షన్ ఇవ్వట్లేదు. ఏ రాష్ట్రంలో చాలా మంది రావట్లేదు. ఉచితంగా గ్యాస్ పెంచినాం, అన్న క్యాంటీన్ కూడా ప్రారంభించినాం. ఇప్పుడు రోడ్లు కూడా గుంతలు పూడ్చే కార్యక్రమం మొదలు పెట్టినాం. చూసే రోడ్లు ఎంత దారుణంగా ఉండేదో. సో ఒక్కొక్కటి చేసుకుంటే మిగతా కార్యక్రమాలు కూడా చేస్తాం. దానికి పోయాం. ఇందులో ఆర్థికంగా పెన్షన్ ఫోన్ నెంబర్ రాసిమ్మా, బాగా తీసుకుంటా. ఫోన్ నెంబర్ అది పెన్షన్లు కూడా చాలా మంది రాలేదని, అలాగే వాళ్ళు ఉండే వినతులు కూడా ఇస్తున్నారండి. ఇస్తా ఉంటే అయితే ఏం జరిగిందండి, అక్కడ యాక్చువల్గా అయితే పశ్చిమ గోదావరి జిల్లా ఉండి నియోజకవర్గంలోని ఉండి జడ్పీ హై స్కూల్ ఆవరణలో ప్రారంభోత్సవ కార్యక్రమంలో భాగంగా లోకేష్ గారు అక్కడ పర్యటించారు. అక్కడ తిరిగినప్పుడు చాలామంది మహిళలు వినతి పత్రాలు ఇచ్చి వస్తూ ఉంటే స్కూల్ గేట్ వేసి ఆఫ్ చేశారు. వాళ్ళని అక్కడే ఆఫ్ చేసిన తర్వాత ఎప్పుడైతే ఏమన్నా లోకేష్ గారు అనే మహిళల పిల్లలతోటి లోకేష్ గారే వాళ్ళు వద్దకు అయితే జరిగిన తర్వాత వాళ్ళు ఒకటి తర్వాత ఒకటే ప్రశ్నలు వర్షం కురిపించారు. ఎలా అంటే ఏది మీరు హామీలు ఇచ్చారు కదా, మరి హామీలు ఎప్పుడు నెరవేరుస్తున్నారు? ఏది మీరు నెలకు 1,500 ఇస్తామన్నారు, తర్వాత ఏమో 54 ఏళ్ళకి పెన్షన్ అన్నారు, తర్వాత ఫ్రీ బస్ అన్నారు, అవన్నీ ఎక్కడున్నాయి? అలాగే ప్రతి పిల్లడికి 17,000 అన్నారు, అవన్నీ ఎప్పుడు ఇస్తారు, ఎప్పుడు నెరవేరుస్తున్నారు అని ఒకదాని తర్వాత ఒకటి అయితే అడగడం జరిగింది. గ్యాప్ తీసుకోకుండా అడిగారు. లోకేష్ గారు ఆగండమ్మా నేను చెప్తాను కదా ఆగండి అని చెప్పి ఆఫ్ చేసి పెన్షన్లు పెంచామా లేదా? 4,000 భారతదేశంలో ఎవరే పట్టలా, మనం ఇస్తున్నాం లేదా? ఏదైతే గోతులు పూడుస్తున్నామన్నాం, గోతులు పూడ్చామా లేదా? అలాగే మిగిలిన కూడా త్వరలోనే చేస్తాం, కంగారు పడవద్దు. ఎందుకంటే రాష్ట్రం ఆర్థిక పరిస్థితులు బాగోలేదు. ఎందుకంటే నెలకి 4,000 కోట్ల రూపాయలు చల్లరా ఆర్థికంగా చాలా ఇబ్బందులు ఎదురవుతాయని ఆర్థిక పరిస్థితి గురించి వాళ్ళకి చేయడం జరిగింది. మొత్తానికి కదా ఆ లోకేష్ గారు చెప్పి అసలు వాళ్ళు ఏమి వింటలా, వాళ్ళ ప్రశ్నలు వాళ్ళు చెప్పడమే సరిపోయింది. వాళ్ళ మాట కూడా లోకేష్ గారు వినట్లా, వినకుండానే ఈయన కూడా చెప్పడం జరిగింది. కాబట్టి అలాగ ఒకళ్ళ తర్వాత ఒకళ్ళైతే కనుక అడిగి లోకేష్ గారిని అయితే కనుక ప్రశ్నలతోటి నిలదీశారన్న మాట మాత్రం వాస్తవమే. కాబట్టి ఆ తర్వాత ఇంకా అక్కడ జరిగింది ఏంటంటే వినతులు చాలా మంది దగ్గర నుంచి తీసుకోకుండానే అక్కడి నుంచి లోకేష్ గారు వెళ్ళిపోయారు. కాకపోతే అక్కడ ఏదైతే కలెక్టర్ ఆఫీస్ ఉందో అక్కడ ఇమ్మని చెప్పారట. కాబట్టి అంతేకాదు ఏదైతే లోపలికి మీడియా పైన కొన్ని ఆంక్షలు పెట్టారు, ఫోటోలు తీయొద్దు, వీడియోలు తీయొద్దు అని కూడా ఆంక్షలు పెట్టారని వార్తలు తెలుస్తుంది. మొత్తానికి ఎలాగైతే లోకేష్ గారికి లైట్గా నిరసన సగ అయితే తగింది. ఎలా అంటే కొన్ని హామీల విషయంలో, ఏ హామీలు ఆల్రెడీ చెప్పాను కదా, 1,500 నెలకు 1,500, అలాగే 15,000 ప్రతి పిల్లాడికి, అలాగే ఫ్రీ బస్సు, ఇలాగ వీటన్నిటి పథకాల మీద మహిళలే అడగడం ఒక రకంగా ఆశ్చర్యాన్ని కలిగించింది. కాబట్టి చూస్తున్నా మీరందరూ కూడా మీ అభిప్రాయం ఏంటో కామెంట్ రూపంలో తెలియజేయండి. మహిళలు లోకేష్ గారిని ఇలా అడగడంతో లోకేష్ గారు కొంచెం కగుతున్నారేమో అని అనిపించింది. చూద్దాం
రానున్న రోజుల్లో 7 నెలలకే ఎలా అనుకుంటే ఎలాగా టైం ఇవ్వాలి, వాళ్ళకు కూడాను 1 సంవత్సరం పాటు టైం ఇవ్వాలని నా అభిప్రాయం. కాబట్టి రానున్న రోజుల్లో ఇవన్నీ కూడా ఒకదాని తర్వాత ఒకటి మేము ఆల్రెడీ చేసేసాం, 3 ఆల్రెడీ చేసేసాం, ఇంకా చేయాల్సిందే ఉంది, చేసేస్తాం, మీరేం కంగారు పడుతుందని లోకేష్ గారు అభయం అయితే ఇచ్చారు. చూద్దాం ఏం జరుగుతుందో రానున్న రోజుల్లో. ఈ హామీలన్నీ నెరవేరుస్తారా లేదా అనేది చూస్తున్న మీరు అందరూ కూడా మీ అభిప్రాయం తెలియజేయండి. ఫస్ట్ అయితే లైక్ చేయండి, నాకు మోటివేషన్ ఉంటుంది. అలాగే ఈ వీడియో ఎక్కువ మందికి షేర్ అవుతుంది. పక్కాగా కొత్త వాళ్ళైతే కనుక సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.